హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి పుష్ప 2 కలెక్షన్స్ అండి. అది కూడా ఓన్లీ ఇన్ కేరళ. టిల్ ఈరోజు వరకు పుష్ప 2 కేరళలో ఎంత కలెక్ట్ చేసింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అని చెప్పి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను కంటిన్యూ ఫ్రమ్ 19 నుంచి 27 వరకు ఎవ్రీడే కలెక్షన్స్ అనేవి నెట్ ప్లస్ గ్రాస్ అనేవి అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు అవి చూడకపోతే నా ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అన్ని అప్లోడ్ చేసి ఉన్నాయి. ఒకసారి చూసి వస్తారని అనుకుంటున్నాను. ముందుగా వచ్చేసి పుష్ప 2 అండి. ఓవరాల్ అన్ని స్టేట్స్లో కలెక్షన్స్ అనేది బాగానే ఉందండి. మనకి బాలీవుడ్లో, మన హిందీలో బ్లాక్ బస్టర్, డబల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ కొట్టింది. 330 crores వరకు కలెక్షన్స్ అనేది నెట్టే వచ్చింది. అటు చెన్నైలో, ఇటు కర్ణాటకలో, ప్లస్ ఓవర్సీస్లో, రెస్ట్ ఆఫ్ కంట్రీస్లో అన్నింటిలో సినిమా అనేది హిట్, బ్లాక్ బస్టర్ అండి. ఒక కేరళలోనే సినిమా డబల్ డిజాస్టర్ అయిందండి. ఊహించలేదు ఎవరు. కేరళలో మంచి ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్కి వాళ్ళు మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటారు, అది అందరికీ తెలిసిందే. ఓవరాల్ 20 crores పెట్టి సినిమాని కేరళ వాళ్ళు కొంటే అది వచ్చేసి 7.4 crores నెట్ ప్లస్ 18.01 గ్రాస్ అండి. 7.4 నెట్ కలెక్షన్, 18.01 గ్రాస్ అండి. ఓవరాల్ 12.4 crores లాస్ అండి. ఆల్రెడీ ఎండుకు వచ్చేసిన సినిమా. ఫస్ట్లో బీభత్సంగా కలెక్షన్స్ అనేవి వచ్చినాయండి మూవీకి, అది కూడా మీకు తెలిసిందే. మిక్స్డ్ రెస్పాన్స్ వల్ల వీక్ ఎండింగ్ వచ్చేసరికి సినిమాని కొన్ని థియేటర్లో తీసేసి లిమిటెడ్ థియేటర్స్లోనే పెట్టినారు. ఎందుకంటే 20 కోట్లు పెట్టి కొన్నారు కదా సినిమా, దాన్ని తెచ్చుకోవడం కోసం లిమిటెడ్ దాంట్లో పెట్టినా కానీ సినిమా అనేది లాగిలేపోయిందండి. డైలీ ఒక దగ్గర అయితే 50,000 డైలీ కలెక్షన్స్, ఒకసారి అయితే 1,00,000 కలెక్షన్స్. ఇదన్నీ వచ్చేసరికి మూవీ అనేది అంత సంపాదించుకోలేకపోయింది. మేబీ వాళ్ళు ఇంత ఓవర్ ఫైట్స్ అనేవి ఈ జోనర్ వాళ్ళకి నచ్చదేమో. ఎందుకంటే మనం కేరళ మూవీస్ చాలా వరకు చూసుంటాము. వాళ్ళు వేరే ఉంటుందండి. ఇంత ఫైట్స్ ఇవన్నీ వాళ్ళకి ఉండదు, ఇంత మాస్ వాళ్ళకి నచ్చదేమో. కేరళలో కూడా మాస్ సినిమాస్ చాలా నడిచినాయి. మేబీ ఇది ఎక్కలేదేమో, అంతేగాని సినిమా బాగోపోతే 1,700 గ్రాస్ కలెక్షన్స్ ప్లస్ 810 నెట్ కలెక్షన్స్, 8.5 810 మధ్యలో నెట్ కలెక్షన్స్ వచ్చినా అది మాట కాదు. కేరళ వాళ్ళకి నచ్చలేదేమో. ఓవరాల్గా అయితే కేరళలో 12.4 crores వరకు లాస్ వచ్చిందండి. డబుల్ డిజాస్టర్గా నిలిచింది కేరళ ఒక్క దాంట్లోనే. మిగతా దాంట్లో బ్లాక్ బస్టర్ అయింది. ఆల్రెడీ ఎండుకు వచ్చేసింది కేరళలో కూడా. మ్యాక్సిమం ఇంకో 2 days అయితే తీసేస్తారు అన్ని థియేటర్స్లో. ప్రస్తుతానికి ఇప్పుడు లిమిటెడ్ థియేటర్స్లో నడుస్తుంది, అలాగా థియేటర్స్లో నడుస్తుంది అంతే. చూద్దాం, ఇంకో 2-3 days ఉంటే మ్యాక్సిమం పెరగదు, కానీ ఎంతవరకు వస్తుందని ఫైనల్ టాక్ అనేది తెలిస్తే నేను మీకు అప్లోడ్ చేస్తాను. దట్స్ ఇట్ అండి.